పదవిపై విజయసాయిరెడ్డి వ్యవహారం విడ్డూరంగా ఉందంటున్నారు జన సైనికులతో పాటు సాధారణ జనం. ఇవి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అని, కూటమిలో చీలిక తేవడానికి చేస్తున్న ప్రయత్నాలేనని స్పష్టం చేస్తున్నారు. విజయసాయి మాట వారి అధినేత వైఎస్ జగన్ నోటి నుంచి వినాలని ఆరాటపడుతున్న జన సైనికులు సాధారణ జనంతో మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ పూర్తి సమాచారం అందిస్తారు. వైసీపీ కీలక నేత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలకు సంబంధించి కర్నూలు జిల్లా వాసులు ఎలా స్వీకరిస్తున్నారో, వాళ్ళ అభిప్రాయం ఏంటో వారి మాటలు తెలుసుకున్న ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా వైసీపీ కీలక నేతలు ముఖ్యమంత్రి అంటే ప్రస్తుతం చంద్రబాబు కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు, కానీ ఆ స్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని ఊహించుకుంటున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం అంటున్నారు. ఎలా చూస్తారు, ఎలా అభివర్ణిస్తారు దీన్ని? విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ కానివ్వండి, ఆమంచి కృష్ణమోహన్ గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, అదే వాళ్ళ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుందని మా అభిప్రాయము. ఆయన మాట్లాడిచ్చాడా వీళ్ళు మాట్లాడినారనేది వాళ్ళ చిత్తశుద్ధిగా వదిలేస్తున్నాము. 100% పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనసులో ఉందో మా జనసేన పార్టీకి సంబంధించి కళ్యాణ్ గారే తుది నిర్ణయం. ఆయన ఏ నిర్ణయాన్ని ప్రకటిస్తే ఆ నిర్ణయం మీద ముందుకెళ్తామండి. అంటే ప్రధానంగా వైసీపీ నేతలు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు జనసేనకు సంబంధించి కానివ్వండి, లేదంటే టీడీపీకి కానివ్వండి, లేదా అలయన్స్లో ఉన్నటువంటి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ నేతలు ఎవరు కూడా దీనిపైన అంటే ముఖ్యమంత్రి పదవి పైన అసలు ఎవరు కూడా మాట్లాడట్లేదు. కానీ తాజాగా దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఏముందంటే చిచ్చు పెట్టడానికి అంతే, కూటమిని విచ్ఛిన్నం చేయడానికి మాత్రమే తప్ప వేరేది ఏం లేదు. దీని మీద కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ఇదొక స్ట్రాటజీ. 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినారు, ప్రజల సొమ్ముతోన జీతాలు తీసుకుంటున్నారు, 11 మంది ఉన్నారు. ఇదే మాట అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డిని. ఏడో కూర్చొని ఏదో ట్విట్లు వేసే ఒక ముసలోని తీసుకొచ్చి ట్విట్ వేసి దాని గురించి మాట్లాడమని హాస్యాస్పదం. మీరు చెప్పండి, ఎలా చూస్తారు ఈరోజు ఈ వ్యవహారాన్ని? ఏం లేదండి, నథింగ్. ఒక కౌన్సిలర్గా కూడా పనికిరారు ఎవరు? మాజీ సీఎం గారు. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలను కనీసం అసెంబ్లీకి పంపి చర్చల్లో పాల్గొని వాళ్ళ మండల్లో ఏమి రిక్వైర్మెంట్ ఉంది, రోడ్సా, ఎలక్ట్రిఫికేషనా, నీటిపారుదల ఏంటి అనేది కనీసం డిస్కస్ చేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఫండ్స్ తెచ్చుకోవాలని ఇది జ్ఞానం లేదు. వీళ్ళు కూడా రియలైజ్ కావాలా. నువ్వు ఇన్ని రోజులు విన్నారు ఆయన మాట. ఇప్పుడు కనీసం ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇంతమంది 90% పైన ఇది అపోజిషన్కి ఇది ఇచ్చినప్పుడు మిమ్మల్ని 11 మందిని ఎన్నుకున్నారు. మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? మీ కాన్స్టిట్యున్సీలో ఏదైనా డెవలప్మెంట్ చేస్తారు అని దాని గురించి మాట్లాడాలి, కానీ ఎటువో వేగ్గా ఇవన్నీ అవసరం లేదు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటింది. అంటే రాష్ట్రంలో 6 నెలలు కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వరల్డ్ వైడ్గా ఒక పంచాయతీ గ్రామీణ శాఖకు సంబంధించి ఒక అవార్డు అందుకొని ఉన్నత స్థానంలో ఆయన పరిపాలన చేసే విధానంలో నెంబర్ 1గా ఉన్నాడు. రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు అంటే ఒక్క కూటమిని ఎన్నుకొని ఈరోజు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించినారు. ఈ విధంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలనేది కూటమి నాయకుల అధినేతల అభిష్టం. అలాగే ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఎవరు ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రజల నిర్ణయం. అలాగే ఈరోజు సాయి కావచ్చు, విజయసాయిరెడ్డి గారు కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులు కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే పొగిడి మిగతా కూటమి ప్రభుత్వంలో ఉన్న విచ్ఛిన్నం చేసే విధంగా ఆయన కపట ప్రేమలు చూపించడము, రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలుసుకోలేరు అనే ఆయన విధానంలో ఉన్నామనుకోవడము వాళ్ళ దుర్బుద్ధి తెలియజేస్తుంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి పని అంటే ప్రజల కోసమే చేస్తున్నాడు. ప్రజలే దైవంగా భావిస్తూ ప్రజల కోసమే అపరినిమిషాలు పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు అలాంటి కూటమి మధ్యన చిచ్చు పెట్టాలనే ఉద్దేశమే విజయసాయిరెడ్డి. మీరు చెప్పండి, ఈరోజు ఈ వ్యాఖ్యలు అంటే ఏదైతే ట్విట్ కానివ్వండి, లేదా ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యలు కానివ్వండి, కూటమిలో ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? కూటమిలో ప్రభావం చూపించే అవకాశం అయితే అసలుకే లేదు. ఎందుకంటే ఇది కేవలం చిచ్చు పెట్టే విధానమే అనేది అందరికీ అర్థమవుతుంది. కానీ ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం అతనికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మాకు కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని.
కానీ ఓటేసి నెక్స్ట్ టైం ఆయనకు అంత ఇష్టం ఉంటే పవన్ కళ్యాణ్ గారి సీఎం అనే నాయకత్వం చూడాలనుకుంటే ఓటేసి గెలిపించిన తర్వాత అడగమనండి. ఎందుకంటే ఇప్పుడు కూటమిని మాత్రం ఎవరు డిస్టర్బ్ చేసినా కూడా చాలా సీరియస్గా ఉంటుందని మన అందరికీ తెలుసు. కూటమి మధ్య చిచ్చు పెట్టేందుకే ఈ ప్రయత్నం జరుగుతోందనేది జన సైనికులతో పాటు కామన్ పబ్లిక్ కూడా తెలుపుతున్నటువంటి మాట. మరోవైపు విజయసాయిరెడ్డితో పాటు ఆమంచి కృష్ణమోహన్ ఏవైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఈ వ్యాఖ్యలన్నింటినీ కూడా వారి అధినేత కూడా చేస్తే బాగుంటుంది. అలాగే తిరిగి అంటే 2029వ సంవత్సరము ఓటు వేసిన తర్వాత విజయసాయిరెడ్డి స్వయంగా ఓటు వేసిన తర్వాత ఈ మాటలు మాట్లాడి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని చూడాలంటే తాము కూడా స్వాగతిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, ఏషియం టీవీ, కర్నూలు జిల్లా.